శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ, ఎంఏ ఆస్ట్రాలజీ అండి. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్, అందరికీ తెలిసింది అనుకోండి. సరే, అది పక్క పెడితే యాక్చువల్గా మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా మంచి మంచి ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాము. పెళ్లి ముహూర్తాలు, మ్యాచ్ మేకింగు, అంటే వధూవరుల యొక్క జాతక పరిశీలన అద్భుతంగా ఉంటుందండి. అవి నేనే చేస్తుంటాను. అలాగే మీరు ఫోన్ చేసినా కూడా నేనే లిఫ్ట్ చేస్తుంటాను. ఒకవేళ షూటింగ్స్లో ఉంటే మాత్రం జనరల్గా మీరు నా వాట్సాప్కి మెసేజ్లు పెట్టండి. ఇప్పుడు నేను మీకు నెంబర్ చెప్పాను, ఆ నెంబర్తో పాటు అదే నెంబరే కాకుండా అదే నెంబర్ కింద స్క్రోల్ కూడా అవుతుంటుంది. నేను తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు సూచిస్తాను. నేనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతా, మరి ఎవ్వరూ మాట్లాడరు. దానివల్ల ఏమవుతుంటే పర్సనల్ కాంటాక్ట్ వలన మీకు మరింత ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, మీవన్నీ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, అది పక్క పెడతారండి. ఇప్పుడు యాక్చువల్గా మనం 13 జూలై నుండి 19 జూలై వరకు కూడా అసలు ఈ వారం రోజులు కూడా ఎలా ఉండబోతోంది చెప్పుకుందాం. అందుకంటే ముందర ప్రతిసారి చెప్పినట్టుగానే నా వీడియోస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. సరేనండి. ఇప్పుడు మనం మకర రాశి వారికి మీ రాశిలో చంద్రుడు ఉండడం వల్ల ప్రతి రంగంలోనూ ముందంజలో ఉండడము, బహుశా ఆభరణ సౌఖ్యం కలగడము, తెలివితేటలు పెరగడము, ప్రయాణాలు ఎక్కువ ఉండడము జరిగి తీరుతుండోయి మీకు. ఎందుకంటే సప్తమాధిపతి రాశిలో ఉన్నాడు. ఏదైనా ద్వితీయ భావంలో చంద్రరాహులు కలిసారంటే ఒక విధమైన టాలెంటెడే. ఎందుకంటే చంద్రుడితో కలిసిన రాహు బలవంతుడైపోతాడు. రాహు చంద్రుడి ఫలితాలన్నీ కూడా రాహు ఇచ్చేస్తూ ఉంటాడు 14-15 తారీఖుల్లో. ముఖ్యంగా ద్వితీయ భావంలో రాహు మంచివాడు కాదు కదా. కుటుంబం నుంచి దూరం చేయడము, కుటుంబంలో వృద్ధి కలగకుండా చేయడము, చిన్న ఇబ్బందులు కలిగేటి చేయడము, ధనాన్ని లేట్ చేయడం చేస్తుంటాడు. కానీ ఇక్కడ అలా కాదు. గురుడు కూడా చూస్తాడు కాబట్టి, కుజుడు కూడా చూస్తున్నాడు కాబట్టి రాహు వాళ్ళలాగే యాక్ట్ చేస్తాడనమాట. వాళ్ళలాగంటే ధనప్రాప్తి కలిగించడము, వాహనాలు కొనుక్కోవడము, అలాగే మీ కంఠం ద్వారా అంటే మీ పాట పాడడం ద్వారా విదేశాలకు కానీ దూర ప్రాంతాల ప్రోగ్రామ్స్ ఇవ్వడము ఇవన్నీ జరుగు తీరుతాయి. ఆభరణ సౌఖ్యం కలుగుతుంది. సంపూర్ణమైన యోగం కలగడానికి అవకాశం ఉంది. అదృష్టవంతులు మాత్రం చేయలేడు, కానీ రాహు ఆభరణ యోగాన్ని కలిగిస్తాడు. ఏదైనా శనీశ్వరుడు అండి జనరల్గా మీ రాశికి మంచివాడు కాదు. పైగా మంచివాడు కాదంటే సెకండ్ హౌస్ లాక్షిప్ వచ్చింది కాబట్టి. ముఖ్యంగా 13వ తారీఖు నుంచి నవంబర్ వరకు కూడా ఆయన వక్రగతిలో చెడు ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి చేయడు, కానీ మీకు మాత్రం మంచి చేస్తాడు ఉండవు. ఎందుకంటే అండి 3వ భావంలో శనీశ్వరుడు ఉన్నాడు కదా. 3వ భావంలో చేరి వక్రగతిలో అంటే మీకు ఇవ్వకుండా మిగతా వాళ్ళకి ఇస్తాడా అంటే మంచి ఫలితాలు ఇస్తాడని అర్థం. అంటే ఎక్కువ ప్రయాణాలు చేయడము, షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేస్తుంటారు, తెలివితేటలు పెంచుకోవడము, ధనప్రాప్తి కలగడము, వాహన సిద్ధి కలగడము, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటూ ఉండడము, జనాలు ఎక్కువ ఉంటారు కదా, ఎక్కడైతే జనాలు ఎక్కువ ఉన్నారో అక్కడ మీరు ఉంటూ ఉండడము, ప్రజాభిమానం, ప్రజాదరణ ఎక్కువ ఉండడము మీకు జరుగుతుందండి. అంతేకాకుండా మీ భూముల వల్ల కొద్దిగా నష్టం రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా పంట పొలాల్లో కూడా మీకు అంత అద్భుతమైన ఫలితాలు ఉండవు. మీకు విద్యలో కూడా ఆటంకాలు కలగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా శుక్ర ప్రభావం వలన మీకు ధనధాన్య వస్తు వాహన సమృద్ధి కలిగి ఉంటారు. అంతేకాకుండా మీరు చక్కటి డ్రెస్సులు, ఆభరణ యోగము, అలాగే సుగంధ ద్రవ్యాల పరిమాణాలు మీకు ఎక్కువ ఉంటాయండి. బాగా సెంట్లు అంటే బాగా ఇష్టపడతారు. బ్రహ్మాండ శుక్రుడు కదా, అందంగా ఉంటారు. అందుకే సినిమా ఫీల్డ్లో మీరు ఉన్నారు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళాకారులకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. నృత్య కళాకారులకి, అలాగే వాయిద్య కళాకారులకి, అలాగే యాక్టర్స్కి, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్ కూడా చాలా బాగుంటుందండి. శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. ధనప్రాప్తి కలిగిస్తాడు. అమ్మవారు కదండి, ధనప్రాప్తి కలిగిస్తాడు. ఎంతైనా మీ రవి గురులు ఉన్నారు సరే బ్రహ్మాండంగా ఉన్నారు. అంటే మీరు రవే 6వ భావంలో రవి గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండేది చేస్తుంటాడు. అలాగే కొంతమంది రాజకీయ రంగంలో పదవుల కోసం ఆశించే వాళ్ళకి బ్రహ్మాండంగా ఇస్తాడు ఆయన.
చక్కటి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, అదృష్టాన్ని అంటారు సరే అవన్నీ కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు. చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఎప్పుడు సంతోషంగా ఉండడానికి అవకాశం ఉందండి. న్యాయపరమైన, చట్టపరమైన అంశాలు ఏమైనా ఉంటే వాటిలో కూడా భగవంతుడి దయ వల్ల మీకు సంపూర్ణమైన న్యాయం చేకూరడం, మంచి జరగడానికి అవకాశం ఉంది. ఇది నేను చెప్పేది కాదండి, రవి గురు గురించి చెప్తున్నారు అనమాట. ఏదైనా సప్తమ స్థానంలో రవి బుధుడు, నేను చెప్పడం అంటే జనరల్గా రవి గురులారు కాబట్టి అక్కడ ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. సరే అవి పక్క పెడతారండి. రవితో కలిసిన బుధుడు ఉన్నాడు. ఈ రవి 16వ తారీఖు నుంచి వస్తాడండి కర్కాటక రాశిలోకి. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. డాక్టర్స్ వృత్తిరీత్యా విదేశాలు వెళ్తారు మీరు. సప్తమ స్థానంలో రవి బుధుడు ఉన్నారంటే బంగారు ఆభరణాలు, వాహన సౌఖ్యము, వివాహాది వేడుకలు, భార్యాభర్తల అనురాగ దాంపత్య జీవితాలు నిండుగా ఉంటాయి. మంచి మంచి రఘుబుద్ధులు సప్తమంలో అంటే చక్కటి భార్య, చక్కటి భర్త వస్తారంటాయి. మీరు కోరుకున్న భర్త, మంచి భార్య వస్తారని ఒకసారి చదివే కూడా. అద్భుతం. రవిబుద్ధులు సప్తమంలో అంటే మంచి భర్త, మంచి భార్య ఉండడమే కాకుండా వివాహానంతరము వాడికి డెవలప్మెంట్స్ ఉంటాయని కూడా ఒక చోట చదివాను. సరే ఏదేమైనా కుజదుడు కలిసిన కేతు కూడా అష్టమంలో అంత మంచిది కాదండి. ఎందుకంటే అష్టమ స్థానం వలన ఇది యాక్సిడెంట్స్ అవ్వడానికి, కాలసర్ప దోషాలు ఉండిపోవడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. భూముల వల్ల చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ రాశి వారికి కూడా, అంటే మీ మకర రాశి వారికి కూడా చెప్తున్నానండి. మకర రాశి వారికి భాగ్యస్థానం అంత అద్భుతంగా ఏం లేదు. మీరు విదేశాలు వెళ్ళడము, అక్కడ ప్రాబ్లమ్స్ రావడము, విదేశాలు వెళ్ళడానికి స్లో అయిపోవడము, ఇవి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు మీకు బాగా కనిపిస్తున్నాయి. తీర్థయాత్రలు కూడా చేసేటప్పుడు చిన్న అసౌకర్యాలుగా ఉంటాయి. ప్రొఫెషనల్గా ఉద్యోగపరంగా మాత్రం చాలా బాగుంటుంది. ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి చాలా బాగుంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది. అలాగే చదువు, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్గా ఉన్న వారికి, అలాగే డాక్టర్స్ స్థితిలో ఉన్న వాళ్ళకి, అలాగే అడ్వకేట్స్ కండి చాలా చాలా బాగుంటుంది. అద్భుతంగా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా అందరికీ బాగుంటుంది. ఏదేమైనా గురు ప్రభావం వల్ల మీరు చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు ఉంటారు సరే, రియల్ ఎస్టేట్ రంగం కాదండి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కాన్ఫిడెన్స్గా పనిచేస్తారు. వాళ్ళు ఉద్యోగ భద్రత ఉంటుంది. అలా కాన్ఫిడెన్స్గా పని చేయాలని చెప్తున్నా. మీ నమ్మకం మీరు ఉంచుకొని కష్టపడండి, బ్రహ్మాండ సక్సెస్ అవుతారు. అంతేకాకుండా ఉద్యోగాలు పోయిన వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు వస్తాయండి, భయపడాల్సిన అవసరం లేదు. సన్మానాలు మీకు ఎక్కువ జరుగుతాయి. విదేశాలు వెళ్తుంటారు, సన్మానాలు జరగడానికి కూడా అవకాశం ఉంది. అంతేకాదండి రవి బుధులు రాహుకేతుల మధ్యలోనే ప్లానెట్ పొజిషన్ ఉండిపోవడం వల్ల కొద్దిగా అసౌకర్యంగా ఉంటుంది. మీకు 14వ తారీఖున సంకటహార చతుర్థి ఉంది. ఆ రోజు పూజ చేసుకుంటే మంచి ఫలితాలు దక్కుతాయి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, పరిహారాలు, పరిష్కారాలు, రెమెడీస్ ఇవన్నీ అంటాం కదండి. ఇవి చేసుకోవడం వల్ల ఏంటి ఫలితాలు కలుగుతాయి అని తెలుసుకుందాం. అంటే జనరల్గా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా శనీశ్వరుడు ప్రభావం బాగా ఉండడము, రాహుకేతుల మధ్యలో కాలసర్ప దోషం ఏర్పడడం వల్ల ప్రబల దోషం ఏర్పడిపోయింది 12 రాశుల వారికి. ఫస్ట్ శనీశ్వరుడికి గురించి మాట్లాడుకుందాం. శనీశ్వరుడికి, ఎందుకంటే శనీశ్వరుడు మనకి 12 అంటే జనరల్గా మంచివాడు కదండి. ఆయన ఏంటంటే 13వ తారీఖు నుంచి వక్రగతిలో ఉండడం వల్ల విపరీతమైన చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడుంటాయి. అందుకని శనీశ్వరుడి తైలాభిషేకాలతో చేసుకోవడం మర్చిపోకూడదు. అలాగే మందపల్లిలో ఉంటే మందపల్లిలో కానీ ఎక్కడైనా సరే 19,000 సార్లు జపం చేయించుకుని తర్పణాలు, దాన హోమం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అదొకటి ఫస్ట్ పాయింట్. అంతేకాకుండా శనీశ్వరుడికి పూజ చేసుకున్న తర్వాత, అంటే మనం మందపల్లి కానీ లేకపోతే కొంతమంది తిరునాళ్ళలోనో లేకపోతే చాలా చోట్ల ఉన్నాయి కదండి శనీశ్వర దేవాలయాలు, మనం చేసుకోవడం వల్ల ఆంజనేయ స్వామికి సింధూరం ఎవరైతే రాయిస్తారో మంగళవారం, శనివారం శనీశ్వర యొక్క దోషాలు పరిహారం అయిపోతే తీరుతాయండి, అంత డౌట్ లేదు. స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి వడమాల, అప్పాలు నైవేద్యం పెట్టడం వల్ల, వడమాల సమర్పించడం వల్ల, చక్కటి మంచి వస్త్రాలు సమర్పించడం వల్ల, అలాగే మామిడిపళ్ళ సీజన్ కూడా బహుశా ఉందని తెలియదు కానీ అంటే పళ్ళు సమర్పించడం వల్ల చక్కటి యోగం కలుగుతుందండి. స్వామివారి దగ్గర దీపారాధన చేయాలి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కూడా దీపారాధన చేసుకోవడం చాలా పవర్ఫుల్ అండి. శనీశ్వరుడు దోషాలు ఖచ్చితంగా తగ్గుతాయి. అంతేకాదండి ఎవరైతే శివాభిషేకాలు చేసుకుంటూ శివుడికి మల్లెపూలతో పూజిస్తారో వాళ్ళకి శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. మనం తిరునల్లూరు చూసామనుకోండి, తిరునల్లూరులో స్వామికి అక్కడ శనీశ్వరుడు ఉంటాడు కదా, శివుడే ఉంటాడు. శివుడికే మనం పూజ చేస్తాం. మందపల్లి చూడడానికి కావాలంటే శనీశ్వరుడు ఉండదు, శివుడికి అభిషేకాలు చేస్తుంటాం తైలంతో, నూనెతోటి. అలాగా మీరు శివుడికి అభిషేకాలు చేయించుకోవడం అద్భుతం ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా కేతు ప్రభావం ఉందండి కాలసర్ప దోషంలో ఉండడం వల్ల వినాయకుడు పూజ చేయించాలి. ముఖ్యంగా సంకటహర చతుర్థి అంటాం.
14వ తారీఖున వస్తుందండి. అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత చవితి పూట వచ్చే తిథినే చతుర్థి అంటాం. వినాయకుడికి గరికతో పూజ చేయడం వల్ల, వస్త్రాలు సమర్పించడం వల్ల, మల్లెపూలతో పూజించడం వల్ల స్వామివారు సంతోషించి మంచి చేస్తారండి. అది శుభ్ర సమానంతో కూడా చేసుకోవాలి. ఏదేమైనా ఈ నెల 17వ తారీఖు నుంచి దక్షిణ పుణ్యకాలం వస్తుంది. మనం అప్పుడు ఏం చేసుకోవాలి అనేది విధి విధానాల్లో మనం ఒకసారి తెలుసుకుందాం. ఏదైనా మీరు 12 రాసుల వాళ్ళకి శుభాలు జరగాలని, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మీరు ఉండాలని, సంతోషి మాత అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ మీద నిండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.